హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ అరిసె గింజల లడ్డు అండి. హెల్త్కి చాలా మంచిది. ఇలాగ రోజు ఒక లడ్డు తిన్నాం అనుకోండి, హెల్త్కి చాలా మంచిది. ఇంకా దీని ప్రిపరేషన్ చూద్దాం. చూడండి, ముందుగా ఒక కప్పు అరిసె గింజలను తీసుకోవాలండి. చూడండి, ఇది హెయిర్స్ పెరగడానికి, పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న, హార్మోన్స్ ప్రాబ్లం ఉన్న చాలా బాగా పనిచేస్తుందండి ఈ అరిసె గింజలు తినడం వల్ల. చూడండి, ఇలాగ ఒక కప్పు తీసుకున్నాను. తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇలాగ ఒక కప్పు అరిసె గింజలను వేసుకోవాలండి. మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి మాడితే చేస్తుంది ఇవి. కాబట్టి మంట మీడియంలోనే పెట్టుకొని ఇలాగ వేయించుకోవాలండి. వీటిని తొందరగానే వేగుతాయి ఇవి. చూడండి, మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇంక ఇవి ఇలాగ వేగితే చాలండి. తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. తర్వాత ఇదే కళాయిలోనే హాఫ్ కప్ పల్లీలు వేసుకోవాలండి. వీటిని కూడా మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకుందాము. చూడండి, ఇలాగ వేయించుకోవాలి. ఇంకా పల్లీలు కూడా హెల్త్కి చాలా మంచిదండి, ఇవి తినడం వల్ల కూడా. చూడండి, ఇవి కూడా ఇంక ఇలాగ వేగితే చాలండి, సరిపోతుంది. ఇంకా వీటిని కూడా తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇంకా తర్వాత ఇంకా హాఫ్ కప్ నువ్వులను కూడా తీసుకోవాలండి, తెల్ల నువ్వులు ఇవి. వీటిని కూడా మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి, తొందరగా మాడిపోతాయి. తొందరగా కూడా వేగుతాయండి ఇవి. చూడండి, ఇలాగా చూడండి ఎలా ఎగురుతున్నాయి. ఇంక ఇలాగుంటే చాలండి, సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇంకా ఇలాగ వేగితే చాలు, సరిపోతుంది. ఇంకా వీటిని కొంచెం చల్లారనిద్దామండి. ఇంకా చూడండి, చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా అరిసె గింజలను మిక్సీ వేసుకోవాలండి. మరి మెత్తగా కాకుండా కొంచెం బరుకుగానే వేసుకుందాము. చూడండి, ఇలాగ కొంచెం పలుకులుగానే ఉండాలి. ఇలాగుంటే చాలు, సరిపోతుంది. ఒక ప్లేట్లోకి వేసేసుకుందామండి. ఇంకా ఇలాగ వేసేసుకుందాము. ఇంకా చూడండి, ఇలాగ పలుకులుగానే ఉండాలి, మెత్తగా ఉంటే బాగుండదు. తర్వాత ఇంకా పల్లీలు వేసుకుందామండి. అదే మిక్సీ జార్లోనే ఇలాగ పొట్టు తీసి వేసాను. పొట్టు అలాగే ఉన్నాయి, ఏం కాదు. కొంతమంది పిల్లలు తినరు కదా, అందుకోసం పొట్టు తీసి ఇలాగ వేసాను. తర్వాత ఇది కూడా కొంచెం పలుకులుగానే వేసుకుందామండి, మరి మెత్తగా బాగుండదు. చూడండి, పొడులన్నిటినీ ఇలాగ రెడీ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఇలాగ నువ్వులను వేసుకుందామండి. నువ్వులను కూడా ఇలాగ మిక్సీ పట్టుకుందాము. కొంచెం బరుకుగానే పెట్టుకుందామండి. నువ్వులను కూడా ఇలాగుంటే చాలు, సరిపోతుంది. ఇంకా నేను కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుందామండి. ఇంకా చూడండి, ఇలాగ వేసేసుకుందాము. ఇంకా పొడులన్నిటినీ ఇలాగ రెడీ చేసుకోవాలండి. మూడింటిని కలిపి ఒకసారి వేయకూడదు, ఇలాగ సపరేట్గానే వేసుకోవాలండి పొడులను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అదే కళాయి పెట్టుకొని ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలండి, కరెక్ట్ సరిపోతుంది. ఒక కప్పు అరిసె గింజలకి ఇలాగ ఒక కప్పు తురిమిన బెల్లం సరిపోతుంది. తర్వాత పావు కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకొని బెల్లాన్ని అంతా కరిగించుకోవాలండి. చూడండి, ఉండలుగా ఉన్న బెల్లం అంతా కరిగిపోవాలి. బెల్లం అంతా కరిగించుకుందామండి. ఇంకా చూడండి, ఇలా కలుపుతూ ఉండాలండి, ఇప్పుడు తొందరగా కరిగిపోతుంది బెల్లం. తర్వాత కరిగిన ఈ బెల్లాన్ని వడగట్టుకుందామండి. టీ వడగట్టుకునేదంతా వడగట్టుకుందాం. చూడండి, ఇంక ఇలాగ వడకట్టుకోవాలండి. తర్వాత కళాయిలోకి వేసుకుందాం. ఇంకా మరీ తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి, ఇది జస్ట్ ఇలా ఉడికితే చాలు, సరిపోతుంది. ఇంకా ఇలాగ ఉడుకుతున్నప్పుడే ఇందులోకి ఒక 3 స్పూన్స్ కొబ్బరి పొడి అండి, ఎండు కొబ్బరి తురుముకొని ఇలాగ వేసుకోవాలి. ఎండు కొబ్బరిని తురుముకొని ఇలాగ వేసుకోవాలండి. ఒకసారి అంతా ఇలా కలుపుకుందాం. ఇంక ఇది ఇలాగ ఉడుకుతున్నప్పుడే మనం ముందుగా రెడీ చేసుకున్న పొడులు ఉన్నాయి కదా, ఈ పొడులన్నిటినీ వేసేసుకుందామండి. ఇంకా ఈ 3 పొడులను ఇలాగ వేసుకోవాలి, అన్నీ ఒకేసారి వేసుకుందాం. ఇంకా వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇంకా చూడండి, అంతా ఒకసారి ఇలా కలుపుకుందామండి. అంత గట్టిపడేదాకా ఇలాగ కలుపుకోవాలి.
మనం లడ్డులాగా చుట్టుకునేటట్లు వస్తే చాలు సరిపోతుంది. చూడండి అంతేలా. తర్వాత ఒక స్పూన్ నెయ్యి అండి, కాచిన నెయ్యి ఇలాగ వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అంతే ఇలా కలుపుకుందామండి. చూడండి ఇలాగ లడ్డు చుట్టుకునేకి వస్తే చాలు సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనిద్దామండి ఒక 10 నిమిషాలు. చూడండి ఇలాగ చల్లారిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా వేయించినప్పుడే ఒక 2 స్పూన్స్ తెల్ల నువ్వులు తీసి పెట్టాము. ఇప్పుడు వేసుకోవాలండి. లడ్డు చేసుకునేటప్పుడు ఆ నువ్వులన్నీ ఇలాగ వేసుకోవాలి. చూడండి మనకి ఏ సైజులో కావాలో లడ్డు ఆ సైజులో ఇలాగ తీసుకొని లడ్డులాగా చుట్టుకోవాలి. ఇంకా చూడండి చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి. నేనైతే ఏం అప్లై చేయలేదు, ఇలాగే చుడుతున్నాను. ఒకవేళ మీకు పిండి చేతికి కాసుకున్నట్లయితే నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలాగ చేతికి అంటించుకొని లడ్డులాగా చుట్టుకోండి. ఇప్పుడు పిండి జోరుగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ కొంచెం ఆరినట్లు చూడండి ఇలా గట్టిగా అవుతాయి. లడ్డూలు అయితే చాలా బాగా వచ్చినాయండి. చూడండి టేస్ట్ కానీ సూపర్గా ఉంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిదండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి. ఇది హెయిర్స్కి, హార్మోన్స్ ప్రాబ్లంకి, పీరియడ్స్ ప్రాబ్లంకి అన్నిటికీ చాలా మంచిదండి. కాబట్టి తప్పకుండా చేయండి మీరు. అంతే అండి వీడియో. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.